ప్లాన్ చెప్పడానికి పోయినా సార్ వాళ్ళు ప్లాన్ చెప్పడానికి పోలేదు, వేరే వాళ్ళు ప్లాన్ చెప్పడానికి పోతే వాళ్ళు ఊరికే సతాయిస్తున్నారు, వాళ్ళని చెప్పి సతాయిస్తున్నారు. రెండు పర్సెంట్ చేయమని ఆ పర్సెంట్ చేయమని చెప్తే లాస్ట్ ఏం చేస్తుంటే వాళ్ళు ఇంటి పక్కన వీళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళ ఇంటి పక్కన రెంట్ పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి సండే ఇన్వైట్ చేస్తే సార్ వాళ్ళు పర్సెంట్ చేశారు. వాళ్ళు బిజినెస్లో లేరు ఈరోజు, కానీ సార్ వాళ్ళు ఈరోజు స్టార్ అయ్యి కాకుండా అంటే ఈ మీటింగ్ ఏంటంటే మన ప్లాన్ చెప్పి ప్లాన్ సక్సెస్ రాదు, కానీ వాళ్ళకు కూడా వేరే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. కొంచెం ఓపిక ఉండాలి కదా. యూనివర్సిటీ అని డబుల్ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ రియలీ చాలా హ్యాపీ ఉంది. వెస్టేలో సక్సెస్ కావాలంటే ఒకటి కావాలా, మీ ఓపిక కావాలా, రెండోది మీ స్ట్రాంగ్ డ్రీమ్ ఉండాలా, మూడోది ఏంటంటే వర్క్ చేయడానికి మెంటర్షిప్ ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ మెంటర్షిప్ మీరు వెళ్ళండి, ఇట్లాంటి కాలం చాలా ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు బ్రాండ్ కపుల్స్ అన్నమాట వెంకటేశ్వర సార్, సౌమ్య మేడం, ఈరోజు చేసే పని పెద్ద పని ఏం లేదు, చిన్న పని. వాళ్ళు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా బయటకన్నా షాప్లో కూడా వస్తువు లేదు, ఆ వస్తువులు బయట కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కోరు. ఈరోజు టాటా నెక్సాన్ కార్ కొనుక్కోరు, ఆల్మోస్ట్ 12 లక్షలు కారు ప్లస్ షాప్ చేంజ్ చేయడం వల్ల కారు వచ్చింది. ప్లస్ నేను ఇంతకుముందుకు అయితే ఒక 5 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. జాబ్లో అయితే ఓన్లీ అవసరాలు తీరుతున్నాయి, కానీ ఈ బిజినెస్ వల్ల మన డ్రీమ్స్ అనే ఫుల్ఫిల్ అవుతాయనే ఉద్దేశం కూడా వచ్చినాను. మెయిన్ సెక్యూరిటీ ఇన్కమ్ కోసం వచ్చినాను. నేను ఇంతకుముందు జాబ్లో అయితే ఒక 35,000 వచ్చేది, కానీ దీనిలో హైయెస్ట్ ఇన్కమ్ 48,996 వచ్చింది. జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే. థ్యాంక్ యూ.